హాయ్ గాయ్స్, నిన్న శుక్రవారం ఈ రోజు శనివారం. నిన్న శుక్రవారం రోజు ఏమైందంటే 45 మందిని డిఫరెంట్ నేషనాలిటీస్ వాళ్ళని యుఏ గవర్నమెంట్ అయితే అరెస్ట్ చేసింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ డ్రోన్స్ ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు తీసి వీడియో పెట్టడం వల్ల. ఏ డ్రోన్స్ అనుకుంటున్నారు? పెళ్లి డ్రోన్స్ కాదు, మన ఇరాన్ నుంచి యుఏ మీద అటాక్ చేయడానికి పంపించిన షాయద్ 136 డ్రోన్స్, ప్లాస్టిక్ డ్రోన్స్. వాటిని ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు అవి ఆకాశంలో వెళ్తుండగా ఆ దారిని కూడా తీసి పెట్టినందుకు, మళ్ళీ ఆ వీడియో తీసి దానికి స్టోరీ టెల్లింగ్ యాడ్ చేసినందుకు. లైక్ ఎగ్జాంపుల్, ఆ డ్రోన్ అలా వెళ్తుంది, నేను ఇక్కడ నిల్చున్నాను, కొంచెం అయితే ఆ డ్రోన్ వచ్చి నా మీద పడేది, మిస్ అయింది కొద్దిగా, నేను పోయేవాడిని, కొంచెం ఆ డ్రోన్ ఇటు పక్క వస్తే. ఇలాంటి స్టోరీ టెల్లింగ్. మళ్ళీ ఇంకొకటి, ఏ జనరేట్ చేసిన వీడియోస్ ని షేర్ చేయడం వల్ల. సో చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తారు, అన్న ఇది బుర్జ్ ఖలీఫా దగ్గర అయింది, నిజమేనా అని చెప్పేసి. సో మీరు నాకు షేర్ చేయకండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, యూఏలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి. సో వెరిఫైడ్ న్యూస్ అయితే ఏదైతే ఉంటుందో అది మాత్రం షేర్ చేయండి. వెరిఫైడ్ న్యూస్ అంటే కాలేజ్ టైంలో కానీ, డిజిటల్ న్యూస్ ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ సైట్ లో పోస్ట్ చేస్తారో అది మాత్రం షేర్ చేయండి. ఎమిరేట్స్ న్యూస్ ఉంటుంది, దాంట్లో పోస్ట్ చేసిన తర్వాత మీరు పోస్ట్ చేయండి, దాని గురించి చెప్పండి. మళ్ళీ ఎక్కువ స్టోరీ టెల్లింగ్ యాడ్ చేసి చెప్పకండి. అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని మన తెలుగు లాంగ్వేజ్ లో, తమిళ వాళ్ళ లాంగ్వేజ్ లో, డిఫరెంట్ నేషనాలిటీస్ ఎవరి లాంగ్వేజ్ వాళ్ళైతే కన్వర్ట్ చేసి చెప్పొచ్చు. నాలాగా ఇప్పుడు యూఏలో ఎక్కడైతే అటాక్ జరుగుతుందో అదంతా మీకు చెప్తాను, ఎక్కడైతే వెరిఫైడ్ న్యూస్ బయటకు వస్తుందో అది చదివిన తర్వాత మీకు చెప్తాను. యాక్చువల్ నిజం అనమాట ఇది. అంతేగాని మన ఇండియన్ న్యూస్ ఛానల్ చూపించినట్టు అక్కడ బుర్జ్ ఖలీఫా తగలడిపోతుంది, ఇక్కడ ఎంతమంది చనిపోయారు, పరిగెత్తున్నారు, ఈ టైప్ కాదు. సో యాక్చువల్లీ యూఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చే న్యూస్ నేనైతే మీకు షేర్ చేస్తాను. అది అక్షరాల 100% నిజం, 100% కి. సో యూఏలో ఎవరైతే ఉంటున్నారో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఫాల్స్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయకండి. అండ్ డ్రోన్ ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు మీరు వీడియో అయితే తీయకండి. పైన వెళ్ళినా కూడా ఫస్ట్ వాటిని అంతగానో పట్టించుకోపోతుండే, ఇప్పుడు వాటిని కూడా వీడియో తీసినందుకు మిమ్మల్ని అయితే అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. సో అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలుసు, పోలీసుకి తెలుసు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను, భయపట్టియాలని కాదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా వీడియో షేర్ చేసే ముందు. యూఏ నుంచి దుబాయ్ అని కాదు, ఎందుకంటే యూఏ మొత్తం మన తెలుగు వాళ్ళు అందరు కాబట్టి అందరికి చెప్తున్నాను. చూడండి, ఇంకో పోస్ట్ వచ్చేసింది, ఇంకో 10 మందిని కూడా అరెస్ట్ చేశారు. టోటల్ యూఏలో, అది యూఏలో ఫుజిరా కావచ్చు, దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, షార్జా కావచ్చు. సో మొత్తం యూఏలోనే ఇస్తారు. 10 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు ఆ డ్రోన్ వీడియోస్ తీసారు, పోస్ట్ చేసారు. దాని తర్వాత మళ్ళీ ఏ జనరేట్ చేసిన వీడియోస్ ని షేర్ చేసారు. చూడండి, మీ ముందే ఉంది కదా, ఇలాంటివి అయితే షేర్ చేయకండి. మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే, స్టార్టింగ్ వార్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి నిన్న నైట్ వరకు మొత్తం 141 పీపుల్ అయితే ఇంజూర్ అయిపోయారు. సో ఎంతమంది చనిపోయారు అన్నది బయటకి అయితే రాలేదు. అయితే 141 పీపుల్కి అయితే ఇంజరీ అయితే అయిపోయింది. సో వాళ్ళందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. దాంట్లో డిఫరెంట్ నేషనాలిటీస్ అయితే ఉన్నారు. ఇండియన్స్ ఉంటారు, ఫిలిపీన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఇంజరీ ఎలా అవుతారా అంటే, ఇక్కడ మెయిన్ టూరిస్ట్ ప్లేస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేయాలని చూస్తున్నారు. సో మనం ఆ ప్లేస్ లో అక్కడ ఉన్నప్పుడు దాని మీద అటాక్ చేసినప్పుడు, దాన్ని ఇంటర్సెప్ట్ చేసిన ప్లస్ అక్కడ పడిన బాంబు మనకైతే గాయాలు అయితే మనకి ఇంజరీ అవుతాయి. అర్థమవుతుందా? లైక్ మనం ఇక్కడ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం, పైన ఇంటర్సెప్ట్ చేస్తారు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేను వీడియోలు ఇస్తున్నాను, పైన ఇంటర్సెప్ట్ చేసారు ఒక డ్రోన్ని, అది వచ్చి నా మీద పడవచ్చు, నేను చనిపోవచ్చు, నాకు ఇంజరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇలాంటప్పుడు మనం అనుకోనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కావాలని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉండరు ఎవరు. సో ఎవరికైతే అలా ఇంజరీ అయిందో వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మనకు కనబడుతుంది ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ అయితే మనకైతే అలర్ట్ ఇస్తారు, ఇక్కడ డ్రోన్స్ అటాక్ ఉందని చెప్పేసి. మనమైతే అప్పుడే ఒక రూప్ కిందికి వెళ్ళి జాక్కోవాలంటే దాక్కోవాలి. బిల్డింగ్ లేకపోతే ఏదైనా బస్ స్టాప్ కానీ సిటీ కింద ఉండాలి. మనకైతే అలర్ట్ అయితే వస్తుంది, ఆల్రెడీ టెరిట్ లోపలికి ఎంటర్ అవుతున్నాయని చెప్పంగానే డ్రోన్స్. అయితే యూఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది ఈ మెసేజ్. వాళ్ళ వచ్చినప్పుడు మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఒక బిల్డింగ్ కిందకి పరిగెత్తడానికి ట్రై చేయండి. ఇలాంటి కార్లో కూర్చోండి, బయట నడుచుకుంటూ వెళ్తే ఒక పెద్ద చెట్టు కింద నిల్చోవడానికి ట్రై చేయండి, లేదంటే ఎక్కడైనా దాక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఈ మధ్య సిటీలో కూడా జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న 2 days ముందు ఇక్కడ డౌన్ లో అక్కడ కూడా ఒక డ్రోన్ ఇంటర్సెప్ట్ చేశారు, అది కింద పడింది, ఎవరికైతే ఇంజరీ కాలేదు. మళ్ళీ క్రీక్ హార్బర్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ ఉంటుంది, అక్కడ కూడా ఒక డ్రోన్ ఇంటర్సెప్ట్ చేశారు మెయిన్ సిటీ లోపలనే. సో అది వెళ్ళి ఒక బిల్డింగ్ బాల్కనీ ఉంటుంది, ఆ బాల్కనీ దగ్గర పడింది. అయితే డేలో పడింది, ఎవరికైతే ఇంజరీ కాలేదు. సో ఆ ఫ్లోర్ లో పైనుంచి మనకైతే కనబడుతుంది, ఫోటో చూడండి, మీకు చూపిస్తాను. సో ఇది అక్కడ జరిగింది. అండ్ ఇంకా ఇంతే, ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి. సో మెయిన్ ఇప్పుడు సిటీ లోపల కూడా జరుగుతున్నాయి. సో మనకు డైలీ 2 times అయితే వస్తున్నాయి అలర్ట్ మెసేజ్లు. ఇంతే, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఇంకా ఏంటంటే, ఈసారి రంజాన్ ఫైనల్ డేకి అయితే ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే పెట్టట్లేదు. ఫైర్ వర్క్స్ ప్లస్ డ్రోన్ షోలు అన్ని క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే వార్ జరుగుతుంది కదా, దానివల్ల క్యాన్సిల్ అయితే చేసారు మొత్తం. సో ప్రెసెంట్ అయితే మీకు రంజాన్కి ఫైర్ వర్క్స్ కనబడవు, ప్లస్ లైటింగ్స్ ఉండవు, నార్మల్గా అయితే ఉంటుంది ఈ రంజాన్. మీ నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయి, అన్న రెగ్యులర్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి. సో నేను రోజు దీని గురించి పెడితే ఒక బోరింగ్ కంటెంట్ లాగా ఉంటుంది. అయితే అందుకని చెప్పేసి నేనైతే రెగ్యులర్గా పెట్టట్లేదు. పెట్టినప్పుడల్లా నేను ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను, 2 days 3 days కవర్ చేసి ఈ విధంగా. ఓకేనా? అండ్ ఉంటాను నేను ఇంకా.
సో ఎవరైతే కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో చేసి పెట్టుకోండి. అక్కడ నేను ఒక 1 వీక్ వరకు టైం తీసుకొని మంచి మంచి వీడియోస్ పెడతాను అక్కడ. అయితే ప్రెసెంట్ అయితే కొంచెం బిజీ నడుస్తుంది, అందుకని చెప్పేసి దాంట్లో వీడియోస్ పెట్టలేదు. ఒక వీడియో పెట్టాను కొత్త ఛానల్లో, మంచిగా 1K వ్యూస్ వచ్చాయి, 600 సబ్స్క్రైబర్స్ దగ్గర చేశారు 2 డేస్లో. డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఉంటాను. అందరికైతే రిక్వెస్ట్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొడితే ప్రతి ఒక్కరికి అయితే రీచ్ అయితే వెళ్తుంది, చాలా మంది చూస్తారు. అందుకని చెప్పేసి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. ఉంటాను. బాయ్ బాయ్.